హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. ఈరోజు మనం మాఘపురాణం 16వ రోజు మార్కండేయుని జననం ఈరోజు చాప్టర్ ఫ్రెండ్స్. మరి చక్కగా మనకేం చెప్పారు ఫ్రెండ్స్, మాఘ స్నానాలు ఆచరించాలి, అలాగే ధ్యానాలు దానాలు చేయాలి అని మనకు పురాణం బిగినింగ్లోనే చెప్పారు కదా ఫ్రెండ్స్. అలాగే కథాశ్రవణం చేసిన మనకు మాఘపురాణం యొక్క ఫలితం లభిస్తుంది అని చెప్పారు. ఈరోజు మనం మార్కండేయుని జననం. శౌనకాది మునులంతటా నమస్కరించి, దేవా, సంతానాభిలాషి అయి కాశీకి పోయిన మృకండునకు పుత్రులు కలిగారా? ఎట్లు, వారి పేరేమి, మిగిలిన చరిత్రము వివరింపుము అనినా ఆ సూత మహర్షి నవ్వుచూ, నాయనలారా, ఇప్పుడు మీరే ఇట్లగుట కాదు. మున్ను శకుని పరీక్షితులు, వశిష్ఠుని దిలీపుడు మీ వలనే అడిగి ఉండగా వారప్పుడు వాళ్ళకప్పుడు తెలిసిండేది, ఆలకించండి అని ఇట్లా చెప్తూ ఉన్నాడనమాట. భక్తజన శంకరుడైన శంకరుడు మృకుండుని తల్లులందరకును ఓంకారము ఉపదేశింపగా వారు దివ్య విమాన రూఢులైన పుణ్యలోకంబుల కేగుట గాంచిన మృకండు చాలా ఆనందించి వాళ్లకు అంత్యక్రియలు ఎలా చేయాలో విధి విధానాలు జరిపించాడనమాట. చూడండి, ఆ మృకండు తల్లులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఓంకారము ఉపదేశించాడు. ఎవరు? శంకరుడు. వాళ్ళందరూ పుష్పక విమానం వచ్చి వాళ్ళందరూ వెళ్ళిపోయారనమాట. చాలా సంతోషించి వాళ్ళకందరికీ అంత్యక్రియలు చేశాడు. అనంతరము కొన్ని దినములకు మృకండు భార్యాసహితముగా పయనించి గోమతీ తీరమున పర్ణకుటీరము నిర్మించుకొని నివసించుచుండెను. వాళ్ళందరూ చనిపోయిన తర్వాత అక్కడ గోమతీ తీరంలో ఒక కుటీరం వేసుకొని భార్యాసమేతంగా ఉన్నాడు. అంతలో మాఘమాసము ప్రవేశించగా ఆ ముని దంపతులు గోదావరి యందు స్నానములు చేయుచుండిరి. మాఘమాసం వచ్చింది. మాఘమాసంలో ముఖ్యంగా స్నానాలే కదా ఫ్రెండ్స్. ఎందుకు అంటే అన్ని చోట్లకు వెళ్ళి పుణ్య స్నానాలు చేస్తూ ఉంటారు కదా, అలా వాళ్ళు గోదావరిలో స్నానాలు రోజు చేస్తూ ఉండేవారు. మృకండు పితృతర్పణములు చేయుచు మృత్యుంజయుని గూర్చి తపము ఆచరించుచు సహజమైన ఆహారమును మాని, అంటే డైలీ తినే భోజనాన్ని వదిలేసి ఫలాలతోనే జలములతోనే ఉన్నాడనమాట. గాలివానలలో నిలుచుచుండ హిమిబాటములపై కూర్చుండి ఉండి నిప్పుల వంటి ఎండలలో నిలిచియు తపము చేస్తూ ఉండేవాడంటే, తపము అంటే ధ్యానమే ఫ్రెండ్స్. పాతకాలంలో తపము దాన్ని అనేవాళ్ళు, తపము అని. అతను అంటే ఐస్ గడ్డల మీద, అలాగే చాలా ఎండ ఉన్న ప్రదేశంలో కూడా ఘోరమైన తపస్సు చేస్తూ ఉన్నాడు మృకండు. శివుడు తపమునకు దర్శనం ఇవ్వకుండా ఉన్నందున మృకండు మరింత పట్టుదల వహించి పంచాగ్నుల చేర్చి వాని నడుమ ఘోర తపము తదేక దీక్షతో భార్యాసమేతముగా చేయుచుండెను. అంటే ఈశ్వరుడు ఇంకా దర్శనం ఇయ్యలేదు అని ఇంకా పంచాగ్నులు అంటే చాలా అగ్ని మధ్యలో కూడా సమేతంగా చేస్తూ ఉన్నాడు తపము. అంటే ధ్యానమే ఫ్రెండ్స్. తపోవేడిమికి లోకములన్నీ చలించినవి, లోకాలన్నీ అల్లాడిపోయినాయి ఆ వేడికి. సురాసుర గరుడ గంధర్వాదులందరూ భయకంపితులై చాలా బాధపడుతూ ఉన్నారు. దేవేంద్రాదులు అతను చేస్తూ ఉన్న తపస్సును భంగం చేయుటకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలము అయిపోయారన్నమాట. ఆ బ్రహ్మాది దేవతలందరూ కైలాసమునకు పోయి, చంద్రశేఖర, మృకండు నిన్ను గురించి చాలా ఘోర తపస్సు చేస్తూ ఉన్నాడు. భువన అంటే అన్ని లోకాలు దానికి చాలా అల్లాడిపోతూ ఉన్నాయి. వెంటనే నువ్వు అనుగ్రహించి ఈ లోకాలకు ఉన్న ప్రమాదాన్ని తప్పించు అని చెప్పారనమాట. గౌరీరమణుడు బృందాధారకులలో నేనిదే పోయి ఆ మృకండుని తపమును అంటే ఆ మృకండుని యొక్క తపాన్ని విరమింపచేస్తాను, మీరు భయపడకండి అని చెప్పి శశికళంబులతోడను త్రిశూలముతోడను భుజంగ భూషణములతోడను నంది వాహనమును ఎక్కి
పాలనేత్రుడు కాత్యాయని తోడ రుద్రగణములు పరివేష్టించియుండ మృకండునకు సాక్షాత్కరించి, మృకండా లెమ్ము, నేను శంకరుడను, నీ భక్తికి ఆనందించి వరములను ఇయ్యడానికి వచ్చినాను, నీకేం కావాలో అడుగు అని అడిగాడంటే అతని యొక్క గణములతో అన్నింటితో కలిపి కాత్యాయనితో కలిపి వచ్చి దర్శనమిచ్చాడనమాట. ముని దంపతులు కన్నులు తెరిచి పార్వతీ పరమేశ్వరులను చూచిన సంతసమొంది ఆనందముతో హృదయము చాలా ఉప్పొంగిపోయిందనమాట. చేతులెత్తి నమస్కరించి, హే గంగాధర, రజితాద్రివాస, మృత్యుంజయ, బ్రహ్మచ్యుత తప్తదీయ, అనంత, ఆది మధ్యాంతర రహిత, అఖిలాధార, మీ దివ్య దర్శనమున మా జన్మ ధన్యమయ్యను. సర్వాభీష్ట ఫలప్రదాయములకు మీ అనుగ్రహము కలిగిన మేమిక వాంఛింపదగిన వరములు ఏమియుండును ప్రభు? అంటే మీ అనుగ్రహము ఉంటే మాకింక వరాలెందుకు అని అంటూ ఉన్నాడు. పితృణము తీర్చుకున్న నా సంతానము లేడి వాడను కదా, అంటే పితృరుణము తీర్చలేకపోయిన సంతానం లేదు, నన్ను అనుగ్రహించి కులము ఉద్ధరింప, అంటే కులాన్ని పెంచడానికి పుత్రభాగ్యమును ప్రసాదింపుడు అని వేడుకొన్నారు వాళ్ళిద్దరు. ఆది దంపతులు ఆనందించియు, మృకండ, నీకు సంతాన యోగ ఎంతమాత్రమూ లేదు, హరివరము నేనీయరాదు, కానీ నీ యందు వాత్సల్యమున నేను వరం ఇవ్వడానికి నీకు పుత్రులు పుట్టే అంటే పిల్లలు పుట్టే భాగ్యము లేదు, కానీ నందు నాకు చాలా వాత్సల్యం ఉంది. అయినను నీకు 1000 సంవత్సరములు జీవించువారును లోకకంటకులైన కుమారులు కావలయునా, అంటే 1000 సంవత్సరాలు జీవించి లోకకంటకులు అంటే లోకానన్నింటికీ ఆపదలు కలిగించేవాళ్ళు, చెడు పనులు చేసేవాళ్ళు అన్నమాట. అటువంటి కుమారులు కావాలా? లోకపావనమూర్తి అయిన శుక్లోంకుడగు 16 సంవత్సరములు మాత్రమే జీవించు తనయుడొక్కడు రావలయునా, అంటే లోకాన్నంతా ఉద్ధరించే 16 సంవత్సరముల కొడుకు కావాలా, లేకుంటే 1000 సంవత్సరాలు జీవించే కొడుకులు కావాలా చెడు పనులు చేసే అని అడిగాడు మృకండుణ్ణి. మృకండు చాలా ఆలోచించి, మహానుభావ, ఇన్ని శ్రమల నొంది ఇంత తపంబు చేసి మీ వలన దుర్మార్గులకు తనయులను బడయుదునా, అంటే ఇంత తపస్సు చేసి మీకోసము దుర్మార్గులైన కొడుకులను ఎలా కోరుతాను? అల్పవయస్కుండైనా సుపుత్రనే ప్రసాదింపమని ప్రార్థింపగా నందివాహనుడు ఆనందించి, వత్స, నీవు కోరినటులే సద్గుణములు కలిగి నాకు భక్తుడగు కుమారుని బడయుదువు అని పలికి అదృశ్యమయ్యను. సరే అని, నీకు మంచి గుణములతో కలిగిన కుమారుడు పుడతాడు అని వాళ్ళు వెళ్ళిపోయారు. పరమేశ్వరానుగ్రహమున మరుద్వతికి గర్భమంకురింపగా ఎల్లరును పరమానందము నొంది సీమంతములు చేశారు. అనంతరము ఆ సాధ్వీలలామ గురుడు ఉచ్చస్థానుడై కర్కాటకము నందుండగా వృశ్చిక లగ్నము యందు శతభిష నక్షత్రమున ఆమె ప్రసవించిందనమాట. దివ్య తేజో విరాజితములైన ఒక పుత్రరత్నమును పుట్టాడు. ఆ శుభ సమయమున అంబరతలమందు దేవతలు, అంటే వాళ్ళందరూ దుందుబులు మోగించినారు, దేవతలు నాట్యం చేశారు. గగనము నుంచి అంటే ఆకాశం నుంచి పుష్పవర్షాలు కురిశాయి. సురమునీంద్రులు కూడా ఆ బాలుని చూడ మృకండముని ఆశ్రమమునకు వచ్చుచుండిరి. అంటే చాలామంది మునులు కూడా వచ్చి ఆ బాలుణ్ణి చూస్తూ ఉన్నారనమాట. అట్లనే ఒకానొక సమయమున బ్రహ్మమానసపుత్రుడగు నారద మహర్షి మృకండుని చూడవచ్చి ఈతనిచే అర్ఘ్యపాద్యాది అని వచించి అర్ఘ్యపాద్యాది ఉపచర్యలు అందుకొనిన పిదప మృకండ తనయుడైన మార్కండేయుని పిలిచి దేహమంతయు తడిమి, మృకండ, ఈ బాలుడు 10,000 సంవత్సరములు జీవించి లోకమున చిరంజీవి అను నామమును ధరింపగలడు. అతను ఒకసారి వచ్చాడనమాట. నారదుడు కూడా వచ్చి, అంటే అన్ని ఉపచర్యలు పొందినాక ఆ మృకండు ఆ బాలుణ్ణి తడిమి ఇతను 10,000 సంవత్సరాలు చిరంజీవిగా బతుకుతాడు అని చెప్పాడు. ఎటులదేని హస్తములందును పాదములందును మృత్యురేఖ, ధ్వజరేఖ, శంఖచక్ర రేఖలు, కుంభరేఖలు కలవు. అంటే అదే మామూలుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్ గీతలు, ఆ హస్తరేఖలు పాదాల్లోనూ చేతుల్లోనూ.
ఇట్టి సముద్రికా లక్షణములు కలిగిన జీవుడు దీర్ఘకాల జీవి అని చెప్పిన శాస్త్రము వ్యర్థము కాదు. అలా ఉన్నా కూడా దీర్ఘకాలం జీవిస్తాడు అని చెప్పారు శాస్త్రం. అదేమి వేస్ట్ కాదు. అయినను లయకారుడైన శంకరుడు ఇతని ఆయుర్దాయమును 16 సంవత్సరములు మాత్రమేననియు శాసించినప్పుడు తప్పుటకు అవకాశము లేదు అని వెడలిపోయాడు. అంటే ఇతను జీవించినా కూడా, అలా ఉన్నా కూడా ఆ రేఖలు, హస్తరేఖలు, కానీ మరి 16 సంవత్సరాలే జీవిస్తాడు అని శివుడు చెప్పిన దానికి ఇంకా శాసనమే కదా ఫ్రెండ్స్. అంటే అలా అన్నప్పుడు ఇంకా దానికి ఇదేది లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. కాలచక్రము తిరుగుతున్న కొలది మార్కండేయునకు ప్రాయము పెరుగుచున్నందున ఆ మునియందు కుమారుడు వరుసక్రమముగా అన్నప్రాశము, కేశఖండనము, అక్షరాభ్యాసము, ఉపనయనములు జరిపించరు. పిల్లవాడు పెద్దవాడు అవుతూ ఉన్నాడు. అక్షరాభ్యాసం చేశారు, మరి ఉపనయనం చేశారు, అన్నీ పుట్టెంటుకలు తీపించారు, అన్నీ చేశారు. అనంతరము కుమారునకు వేదము చెప్పుచు, కుమారా, నీకు కనిపించిన మునులకు, పెద్దలకు, గురువులకు నమస్కరించుచుండు అని చెప్పారు. మార్కండేయుడు శంకర వరప్రసాది అకుటచే నిఖిల ధర్మములను బాయక వేదాధ్యయనము చేయుచు నిహాదులను పాటించుచు ఒక దినమున వశిష్ఠుడు, భరద్వాజుడు, అత్రి, విశ్వామిత్రుడు, కశ్యపుడు, గౌతముడు, జమదగ్ని అను 7 ఋషులు ఆ మృకండ మహాముని ఇంటికి రాగా ముని దంపతులు వారిని ఆసనములంటే కూర్చుండబెట్టి భక్తియుక్తముగా వాళ్ళని పూజించి మాట్లాడుతూ ఉంటే మార్కండేయుడు వచ్చాడనమాట. వారిని చూసి నమస్కరించాడు. చిన్నగా ఉన్నప్పటి నుంచే మంచి బుద్ధులు తల్లిదండ్రులు చెప్తారు కదా, అలాగే మునివర్యులు వచ్చినప్పుడు అందరికీ నమస్కారాలు పెట్టాలి అన్నాడు. వాళ్ళందరూ వచ్చారు. గౌతముడు, భరద్వాజుడు, వాళ్ళందరికీ చేయాల్సిన సేవలు అన్నీ చేసిన తర్వాత అంతలో ఈ బాబు వచ్చాడు. మార్కండేయుడు చక్కగా చూసి నమస్కరించాడనమాట. 7 ఋషులలో వశిష్ఠ మహాముని తప్ప మిగిలిన 6 మార్కండేయుని చిరాయురస్తు అనుచు దీవించిరి. అక్కడ వశిష్ఠ మహాముని తప్పితే వాళ్ళు 7 ఋషులు వచ్చారు కదా, వాళ్ళందరూ నువ్వు అంటే మంచి ఆయుష్ కలవాడిగా జీవించు అని దీవించారన్నమాట. అంటే ఎవరు? భరద్వాజుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, వీళ్ళందరూ. ఏమది వశిష్ఠ, బాలకుడు ప్రణమిల్లుచుండా తటస్థ భావము వహించావేమి అని అడిగిరి. అంటే వాళ్ళందరూ వశిష్ఠుడు ఏమీ మాట్లాడకపోయేటప్పటికీ ఎందుకు అలా ఆశీర్వదిస్తూ ఉంటే నువ్వు ఊరికే ఉన్నావు అని అడుగుతూ ఉన్నారు. అందులోకి ఆ వశిష్ఠుడు, మునులారా, మీరు దూరము ఆలోచించటయే ఎంతో తొందరపడిరి. ఈ బాలుడు సామాన్యుడు అనుకుంటిరా? హరివర ప్రసాదమున జన్మించిన మహాపురుషుడు. అంటే మీరు ఆలోచించకుండా తొందరపడినారు. ఇతను చాలా హరిప్రసాదమున పుట్టినవాడు. ఇతనికి 16 సంవత్సరములు మాత్రమే ఆయువు ఆ పరమేశ్వరుడు ప్రసాదించి ఉండెను. అట్టివారిని నేను దీర్ఘాయుష్వాన్ భవ, అంటే దీర్ఘాయుష్గా జీవించు అని. ఆ ప్రమాదం అంటే అలా జీవిస్తే ప్రమాదం సంభవిస్తుంది. మరి మీకు అతనిని దీవించు పట్టువదలను ఎనుటకు మనసు ఒప్పక మిన్నకుంటిని. అంటే నేను అవన్నీ ఏం చెప్పలేక ఊరుకున్నాను అంటున్నాడు. అయినను మీ వాక్యములు ఫలించుటకే ప్రయత్నింపము అని బదులు చెప్పాను. అంటే మీరు అన్న మాటలే జరగాలి అని అంటున్నాడు. మిగిలిన మునులు 6 వారి పొరపాటు తెలుసుకొని, వశిష్ఠ, అవును, మేము తొందర పడితిమి. ఆ 16 సంవత్సరములందును వీనికిచ్చటే చాలా కాలము గడిచిపోయినది. కాలాది దినములలోని ఇతని జీవితము సమాప్తము కావలేను గాన వీనిని చిరాయుని అంటే చిరకాలము జీవించేవానిగా చేయు విధము ఆలోచింపవలేను. ఇంతవరకు ఇతనికి చాలా టైం అయిపోయింది. ఇంకా కొద్ది కాలమే ఉంది వెళ్ళిపోవడానికి. ఇతను బ్రతకడానికి ఏదైనా మార్గం ఉంటే చూద్దాము అని అంటున్నాడనమాట. తమ వెంట తీసుకొని పోయారన్నమాట. సత్యలోకమునకు కొనిపోయి మార్కండేయునిచే నమస్కరింపచేసిరి. అక్కడికి పిలుచుకొని పోయినారు మార్కండేయుని. ఎక్కడికి? సత్యలోకానికి. సమస్త సురబృందములతో కొలువు తీరియున్న వాణీనాథుడు తనకు అభివాదము చేసిన మునికుమారుని చూచి, వత్స, దీర్ఘాయుష్మంతడవు కమ్ము అని దీవించెను.
చూడండి ఫ్రెండ్స్, అక్కడ పిలుచుకొని పోయి నమస్కరించాడు. అక్కడ సత్యలోకానికి పోయిన తర్వాత నువ్వు దీర్ఘాయుష్గా ఉండు అని దీవించాడు. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, పద్మాసన, నీవును పొరబడితివి సుమా. శంకరుడు ఈ బాలునకు 16 సంవత్సరములు మాత్రమే జీవితము సమాప్తి అని చెప్పారు. మీరు ఇట్లా తొందరపడితిరేమి అనగా, మిగిలిన మునులు నిజమే పరమేష్టి, మేము 6 నీ వలనే పొరబడితిమి, అంటే నీలాగనే మేము కూడా ఆశీర్వదించినాము, పొరపాటు చేశాము. మా ప్రమాదమును సవరించుకొనుటే మృకండనతికి తమ వద్దకు తీసుకొని వచ్చితిమి. అంటే అందుకనే ఈ మృకండసుతుని, అంటే ఈ మృకండసుతుడెవడు? మార్కండేయుడు. అతన్ని మీ దగ్గరకు తీసుకొని వచ్చాము అలా తప్పు చేసినందుకు అని అంటున్నారు. మన వాక్యములు వ్యర్థములు కాకుండా ఉండు ఉపాయము ఆలోచించుము అని కోరిరి. అంటే మనం ఇలా ఆశీర్వదించాము, ఇది ఇలాగే ఉండేటట్ల ఏదైనా ఉపాయం ఉందేమో ఆలోచిద్దాము అని అంటారనమాట. అనుకున్నారు. అంతా సురజ్యేష్ఠుడు విస్మయం మంది, కుమారా, నీవు చెప్పినది సత్యము. ఆయుష్యమున నిర్ణయింపదగినవాడు లయకారుడైన శంకరుడే. ఆయుష్ను నిర్ణయించేవాడెవరు? శంకరుడే అనుచు మార్కండేయుని చేరతీసుకొని దేహమంతయు తన హస్తమున నిమిరి హస్తములందుంచి, భారతీశ్వరుండైన నేనెప్పుడూ తప్పి ఎరుంగనని బ్రహ్మ నగుదునేని మార్కండేయుడు శివానుగ్రహమున కల్పాంతము వరకు జీవించియుండుగాక అని ఆశీర్వదించాడు. అంటే నేను బ్రహ్మ, ఇతను కల్పాంతం వరకు ఇతను జీవించి ఉండాలి అని ఆశీర్వదించాడు. అతన్నంతా ఒళ్ళంతా తడిమి మునులను ఆనందించి మార్కండేయుని తిరిగి భూలోకమున ఎవరికి? వాళ్ళ నాన్న మృకండునకు అప్పగించి కర్తవ్యములను వివరించి వారి నెలవులకు పోయిరి. ఏం చేయాలో అవన్నీ చెప్పేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళ స్థానానికి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. మరి చక్కగా ఇంతవరకు కథాశ్రవణం చేశాము. మనము మాఘమాస నియమాలు, మాఘమాస వ్రతము చేసినంత పుణ్యం వస్తుంది అని చెప్పారు కదా ఫ్రెండ్స్. మరి చక్కగా ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ధ్యానం ఎలా చేయాలి? సుఖస్థిరాసనంలో కింద కూర్చోవాలి, లేకపోతే పైన కూర్చున్న వాళ్ళు కాళ్ళు 2 క్రాస్ చేసుకోవాలి, అద్దాలుంటే పక్కకు పెట్టేయాలి, వేళ్లలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు 2 సుతారంగా మూసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. మరి మనము నిశ్శబ్ద స్థితికి, శూన్య స్థితికి చేరుకుంటాము. అదే ధ్యానము, అదే ముక్తి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి